భూమి, నీరు, వృక్షజాతులు, పశుజీవాలు ఇవే కదా తరతరాలుగా మన ప్రాణాధారాలు. ఈ వనరుల మనుగడపైనే కదా మనతో పాటు సమస్త జీవరాశుల ఉనికి కొనసాగేది. వాటిని పట్టించుకోకపోతే మన మనుగడ సాధ్యమేనా? ప్రజలకు బతుకుదారులు చూపే వనరుల్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకోవటం తప్పనిసరి. అందుకు వీలు కల్పించేదే వాటర్ షెడ్ కార్యక్రమం. అందుబాటులో ఉన్న వనరులు, వాటి ఉపయోగం, సమస్యలు అర్థం చేసుకుని వాటిపై ఆధారపడిన జనం అంతా కలిసి అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవటమే ఈ కార్యక్రమంలో కీలక ప్రక్రియ. రూపొందించుకున్న ప్రణాళికలను తమంత తాము అమలు చేసుకోవటం అన్నది ఇక్కడ విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రజల కార్యక్రమం. స్పష్టమైన లక్ష్యాలు కలిగిన ఈ కార్యక్రమం గురించి ప్రాజెక్టు అమలు సంస్థ ప్రతినిధి ఏమంటున్నారో వినండి. నా పేరు కె ఉప్పలయ్య. మా సంస్థ గ్రామీణాభివృద్ధి సేవా సంస్థ, గ్రాస్ సంస్థ. మేము రాజపేట మండలంలో పనిచేస్తున్నాము. మాకు డీడీఎన్కి వచ్చిన 8 వాటర్ షెడ్లలో భాగంగా మేము ఈ 4 గ్రామాలలో ముఖ్యంగా ఈ వాటర్ షెడ్లను దృష్టిలో ఉంచుకుని, అంటే దీంట్లో ఎవరి పాల్పంపులు ఎక్కువ ఉండాలని అనుకుని ముఖ్యంగా పేదలను, అందులో ముఖ్యంగా మహిళలను గుర్తించి వారికి ఎక్కువ ప్రియారిటేషన్ ఇచ్చి వాళ్ళను ఈ కమిటీలో ఎక్కువ భాగస్తులను వాళ్ళని చేసి వాళ్ళ కృషితోటి, వాళ్ళ ఎఫర్ట్ తోటి వాటర్ షెడ్ను అభివృద్ధి పరిచి వారి ద్వారా ముఖ్యంగా పేదలకు న్యాయం జరిగేటట్టు చేయాలని మా యొక్క ఉద్దేశము. వాటర్ షెడ్ ప్రాంతంలోని పేదలు, ఏ ఆధారం లేని వాళ్ళు, మహిళలు, కూలీలు, వనరులపై ఆధారపడి బతికే వాళ్ళందరికీ బతుకు తిరుగు మార్గాలు చూపటం వాటర్ షెడ్ కార్యక్రమం లక్ష్యం. అది జరగాలంటే అందరూ చేతులు కలపాలి. సమిష్టిగా ఆలోచించుకుని కలిసి పనిచేసుకునే రీతిలో సంఘటితం కావాలి. ఎలాగంటారా? తమ ఊరికి వచ్చిన వాటర్ షెడ్ కార్యక్రమం కోసం నర్సాపూరు గ్రామస్తులు ఎలా సంఘటితమయ్యారో చూస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. ఏ ఊళ్ళోనైనా ప్రజలకు తమ సమస్యలేమిటో తెలుసు, అవసరాలు తెలుసు. వాటికి అనుగుణంగా పరిష్కారాలు ఆలోచించుకోగల శక్తి కూడా ఉంటుంది. కావలసిందల్లా వారు తమ శక్తిని గుర్తించేలా చేయటమే, దానిని సంఘటితపరచటమే. వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమానికి అది చాలా కీలకం. అందుకు తగిన వ్యవస్థాగత ఏర్పాట్లు తప్పనిసరి. వాటర్ షెడ్కు సంబంధించినంత వరకు గ్రామ స్థాయిలో ఈ వ్యవస్థాగత ఏర్పాట్లు ఏమిటంటే స్వయం సహాయక బృందాలు, ఇతర బృందాలు, వినియోగదారుల బృందాలు, వాటర్ షెడ్ అసోసియేషన్, వాటర్ షెడ్ కమిటీ. ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలంటే ముందుగా గ్రామ ప్రజలకు కార్యక్రమం ఏమిటి అనేది తెలియాలి. అప్పుడే వారు కలిసి పనిచేసుకునే చొరవ చూపుతారు. ప్రాజెక్టు అమలు సంస్థ ఆ దిశలో చేసే ప్రయత్నం ఇక్కడ చాలా కీలకం. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ కార్యక్రమంపై అవగాహన కలిగించేందుకు వాళ్లు తీసుకునే చొరవ పైన ఇది ఆధారపడి ఉంటుంది. మనకు గవర్నమెంట్లో కార్యక్రమం ఇచ్చింది. మనకు అది వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అని. మన కరువు ప్రాంతం ఎక్కడైతే ఉందో, మనం ఇప్పుడు 12-13 సంవత్సరాలుగా మనకు వర్షాలు పడి అది గవర్నమెంట్ గమనించి మన గ్రామానికి వాటర్ షెడ్ కార్యక్రమం గవర్నమెంట్ ఇచ్చింది. అప్పటికే ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారాలు చూపే రీతిలో చేసే అవగాహన కార్యక్రమాలు ప్రజలకు కార్యక్రమం పైన కొంత నమ్మకాన్ని కలిగిస్తాయి. ఎరువులు, పురుగుమందుల వాడకంపై రూపొందించిన ఈ అవగాహన కార్యక్రమం అలాంటిదే. ఇప్పుడు మీరు చెప్తున్నారు పచ్చ పురుగు ఉన్నది అది అంటున్నారు కదా. పచ్చ పురుగు కూడా దాని గుడ్లు మేసేది ఒక 4-5 రకాల పురుగులు ఉన్నాయి మన ప్రకృతిలో. కార్యక్రమం ఏమిటో తెలిసింది. దానికోసం తామేం చేసుకోవాలో అర్థమైంది. ఇక కావలసిందల్లా వనరుల్ని, వాటితో పాటు తమ బతుకుల్ని బాగు చేసుకోవటమే. సంఘాలుగా మారి కార్యక్రమం అమలుకు దగ్గ వ్యవస్థాగత ఏర్పాట్లను చేసుకోవటమే. నర్సాపురం గ్రామస్తులు అది ఎలా చేసుకుంటున్నారో చూద్దామా?
ఊళ్ళో రకరకాల వాళ్ళుంటారు. వాళ్ళంతా కార్యక్రమంలో కీలక పాత్రధారులే. కార్యక్రమ అమలు కోసం వాళ్ళందరినీ సంఘటితం చెయ్యాలి. ఆ ప్రక్రియలో ఒక కీలక సాధనం సామాజిక నక్ష. ఊళ్ళోని పరిస్థితులపై ఒక అవగాహనకు రావటానికి ఇది తోడ్పడుతుంది. గ్రామంలో అప్పటికే సంఘాలుగా తయారైన వారిని, సంఘాల్లో లేని వారిని గుర్తించటానికి ఇది ఒక ఆధారం. రోడ్లు, మంచినీటి సదుపాయాలు, పాఠశాల, వైద్యశాల, దేవాలయం, రచ్చబండ వంటి వాటిని గుర్తించటంతో పాటు పశు సంపద, వృత్తులు, జీవనోపాధులను ఈ పటం ద్వారా గుర్తిస్తారు. ఈ అంశాల ఆధారంగా భూమి లేని వాళ్ళు, కూలిపై ఆధారపడేవాళ్లు, వలస వెళ్లే కుటుంబాలు, వికలాంగులు, ఒంటరి స్త్రీలు, స్త్రీలపై ఆధారపడిన కుటుంబాలు, వృద్ధులు, అనాథులు వంటి నిరుపేదల్ని గుర్తించి వారిని సంఘాలుగా చేయటానికి ఈ నక్ష ఉపయోగపడుతుంది. మహిళల భాగస్వామ్యం వాటర్ షెడ్ కార్యక్రమానికి చాలా ముఖ్యం. ఇంటింటికి తిరిగి వాళ్ళని కూడగట్టాలి. చిన్న చిన్న బృందాలుగా చెయ్యాలి. ఒక కార్యకర్త ఆ దిశలో చేస్తున్న ప్రయత్నం చూడండి. అప్పటికే పనిచేస్తున్న సంఘాలు ఉంటే వాటికి తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని బలోపేతం చేయవచ్చు. వాటర్ షెడ్ సంఘాల ఏర్పాటులో ఇంకో సాధనం వనరుల నక్ష. ఎవరెవరు ఏ ఏ వనరులపై ఎలా ఆధారపడుతున్నారు అనేది గుర్తించి వారిని వినియోగదారుల బృందాలుగా చేయటానికి ఇది తోడ్పడుతుంది. దాని గురించి నరసాపురం గ్రామస్తుడు ఏం చెప్తున్నారో వినండి. ఎక్కడెక్కడ ఏ ఏ రైతు ఉన్నాడు, ఎక్కడే రైతు ఉన్నాడు, ఎవరెవరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కనుక్కున్నాం. ఈ భూములు ఇలా చవట నీళ్ళు ఎక్కడున్నాయి, మంచి భూములు ఎక్కడున్నాయి, తరి భూములు ఎక్కడున్నాయి, పడవ భూములు ఎక్కడున్నాయి, కంచెలు ఎక్కడున్నాయి, ఇవన్నీ తిరిగి చూసుకున్నాం. చూసుకొని ఈ వాగులు, తర్వాత ఈ వర్రెలు భూములు ఏటవాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు ఎక్కడెక్కడ వర్రెలు పోతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి నీళ్ళు ఎట్లా నడుస్తున్నాయి, తరి భూములకి వెళ్ళి నీళ్ళు ఎట్లెట్లున్నాయి అనేది ఇదంతా చూసి ఈ బావులలో ఎంత తరి ఉన్నది, ఈ కుంటల కింద ఎంత తరి ఉన్నది అనేది చూసి ఇదొకటి ఏర్పాటు చేసుకున్నాం. వనరుల నక్షలో ఊరి శివారు, దిక్కులు, చుట్టుపక్కల గ్రామాలు, బయటకు వెళ్లే బాటలు, వర్రెలు, వంకలు, బావులు, చెరువులు, కొండలు, గుట్టలు, భూముల రకాలు, ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయి, పశువులకి గడ్డి నీరు లభించే ప్రాంతాలు, కట్టెలు, పండ్లు, ఇతర వస్తువులు లభించే ప్రాంతాలు, ఆయా వనరులపై ఆధారపడిన ప్రజలు, అక్కడి సమస్యలు వంటి అంశాలన్నీ గుర్తిస్తారు. వనరుల నక్ష తర్వాత గ్రామ ప్రజలతో కలిసి ట్రాన్సాక్ట్ చేస్తే వనరులు, వాటి సమస్యలు మరింత అర్థమవుతాయి. నీటి ప్రవాహం, ఎత్తుపల్లాల తీరును బట్టి ఆ ప్రాంతాన్ని కొన్ని సబ్ వాటర్ షెడ్లుగా గుర్తించాలి. ఈ సబ్ వాటర్ షెడ్ల ఆధారంగా వనరులపై ఆధారపడ్డ వారిని గుర్తిస్తూ వారిని వినియోగదారుల బృందాలుగా తయారు చేయవచ్చు. వినియోగదారుల బృందాలంటే కేవలం రైతులతో కూడినవే కావు అన్నది ఇక్కడ గమనించాలి. ఉమ్మడి భూములపై ఆధారపడ్డ భూమి లేని పేదలు, ఊటకుంటలో చేపలు పెంచేవాళ్లు, ఇలాంటి వాళ్లు కూడా వనరుల వినియోగదారులే. ఇలా ఏర్పడిన స్వయం సహాయక బృందాలు, వినియోగదారుల బృందాల సభ్యులు బృందాల వారీగా తమ తమ నాయకులను ఎన్నుకుంటారు. బృందాలకు పేర్లు పెట్టుకుంటారు. సభ్యులందరూ తమ తమ పాత్రలను, బాధ్యతలను నిర్ణయించుకుంటారు. ఒక బృందంలో సభ్యులు తమ పాత్రలు, బాధ్యతలు ఎలా నిర్ణయించుకుంటున్నారో చూడండి. మా ఊరిలో చిన్న సన్నకారు రైతులకు, కూలీలకు, మహిళలకు అందరికీ తెలియజేస్తాము. అందరి అభిప్రాయమును బట్టి నిర్ణయించుకోవాలి. ప్రతి పనికి అందరికీ బాధ్యతలు కలిగించాలి. కొలతలు, లెక్కలకు పుస్తకాలు పెట్టుకుందాం. స్వయం సహాయక గ్రూపులు పొదుపు చేయటం, కనీసం నెలకి ఒకసారి సమావేశం కావటం, జమా ఖర్చుల లెక్కల నిర్వహణ, రుణాల పంపిణీ, వసూలు, రివాల్వింగ్ ఫండ్ వినియోగం, స్వయం సహాయక కార్యక్రమాలు చేపట్టడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి. ఇక
వినియోగదారుల బృందాల విషయానికి వస్తే క్రమం తప్పకుండా సమావేశమవుతూ వాటర్ షెడ్ పనులు స్వయంగా అమలు చేసుకోవటం, పూర్తయిన పనులకు అవసరమైతే మరమ్మతులు చేసుకోవటం, చెట్లు పెంచటం, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ వంటి అంశాల పరంగా తగిన పరిష్కారాలు ఆలోచించుకోవటం, కట్టుబాట్లను ఏర్పాటు చేసుకోవటం, చెల్లించాల్సిన వాటాను ఇవ్వటం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి. ఆయా దశల్లో బృందాల నాయకులకు, సభ్యులకు వాటర్ షెడ్ కార్యక్రమంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు అవసరమవుతాయి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో రైతన్నలు కూలన్నలు అందరూ వినరండి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో రైతన్నలు కూలన్నలు అందరూ వినరండి. జమేదారి కోయిలో అరే జమేదారి కోయిలో జమేదారి కోయిలో మహిళా సంఘాలలో మంచిగా వినరండి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో అరే జమేదారి కోయిలో మహిళా సంఘాలందరూ మంచిగా వినరండి. జమేదారి కోయిలో కోయిలో జమేదారి కోయిలో పనులు లేక రైతన్నలు వలస పోతున్నారు. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో పనులు రైతన్నలు వలస పోతున్నారు. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో ఇటువంటి స్థితిలో నా వాటర్ షెడ్ వచ్చెను. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో ఇటువంటి స్థితిలో నా వాటర్ షెడ్ వచ్చెను. జమేదారి కోయిలో అరే జమేదారి కోయిలో జమేదారి కోయిలో ఇట్టి వ్యవస్థలోన ఏమేమి ఉన్నవి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో ఇట్టి వ్యవస్థలోన ఏమేమి ఉన్నాయో. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో వాటర్ షెడ్ సూత్రాలు మనకు కొన్ని ఉన్నవి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో వాటర్ షెడ్ సూత్రాలు కొన్ని ఉన్నవి. జమేదారి కోయిలో వారి పాత్రలు, బాధ్యతలతో పాటు కార్యక్రమ అంశాలపై ఈ శిక్షణలు నిర్వహించాల్సి ఉంటుంది. జమేదారి కోయిలో జమేదారి కోయిలో సాగులేని భూములన్నీ సాగు చెయ్యాలి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో సాగులేని భూములన్నీ సాగు చేయాలి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో చెట్లను కాపాడుకొని అడవుల పెంచాలి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో చెట్లను కాపాడుకొని అడవులు పెంచాలి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో వినియోగ సంఘాలు కలిసి పనులను చెయ్యాలి. జమేదారి కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో వినియోగ సంఘాలు కలిసి పనులు చేయాలి. జమేదారి కోయిలో విస్తృతమైన లక్ష్యాలు కలిగిన వాటర్ షెడ్ కార్యక్రమం అమలులో నిర్ణయాలు అందరూ తీసుకోవటం కష్టం. అందుకని బృందాల ప్రతినిధులతో కూడిన వ్యవస్థలు తప్పనిసరి. అలాంటి బాధ్యతాయుత వ్యవస్థలే వాటర్ షెడ్ అసోసియేషన్లు, వాటర్ షెడ్ కమిటీలు. కింది స్థాయిలో తయారైన స్వయం సహాయక వినియోగదారుల బృందాల నుంచే వాటర్ షెడ్ అసోసియేషన్, వాటర్ షెడ్ కమిటీలు ఏర్పాటవుతాయి. వాటర్ షెడ్ అసోసియేషన్లో బృందాలన్నీ సభ్యులే. ఒక రకంగా ఇది ఆ వాటర్ షెడ్ కార్యక్రమానికి గ్రామ సభ లాంటిది. ఇకపోతే ఆయా బృందాల ప్రతినిధుల నుంచి వాటర్ షెడ్ కమిటీ రూపుదిద్దుకుంటుంది. నర్సాపురంలో వాటర్ షెడ్ కమిటీకి సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారో చూడండి. ఈ వాటర్ షెడ్ కార్యక్రమం మన ఊరికి వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవాలంటే మరి మన గ్రామంలో ఉన్నటువంటి మహిళా పొదుపు సంఘాలు, మరి వినియోగదారు రైతు సంఘాలు ఏర్పడినారు. అదేవిధంగా మరి కూలీ సంఘాలు ఏర్పడినారు. ఆ విధంగా చూసినట్టే గ్రామ పంచాయతీ నుంచి ఒకరు, ఈ విధంగా ఇలాంటి గ్రూపులు మొత్తం మహిళా సంఘాల నుంచి సగము, వినియోగదారుల సంఘం నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆ కమిటీ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే చూసినట్టయితే బాధ్యతలు తీసుకునే వారికి పెద్ద మనసు కలిగి ఉండాలి వారికి. అదేవిధంగా చూసినట్టే ఓర్పు సహనం కలిగి ఉండాలి. అదేవిధంగా చూసినట్టయితే ఓపిక, ఒప్పించి మెప్పించే నేర్పు ఉండాలి. అందరినీ కలుపుకుపోయే గుణం ఉండాలి. కొంత సమయం కేటాయించాలి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళైతేనే
కమిటీలో పాల్గొనాలి. అదేవిధంగా ఈ కమిటీలో ఉండి ఎట్లా అంటే సంఘంలో ఉన్న సభ్యులు వినియోగదారుల సంఘం నుండి స్వయం సహాయక సంఘం సగం సగం ఉండాలి. ఈ కమిటీలో మనం మొత్తం కలిసి 12 మంది కాబట్టి అందులో వాటర్ షెడ్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకుని ఉండాలి. కనీసం సగం మంది మహిళలు ఉండాలి కమిటీలో. అందులో ముఖ్యంగా మళ్ళీ ఎస్సీ ఎస్టీలు మాత్రం సగం 4 మాత్రం కంపల్సరీ ఉండాలి. 4కి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. పేదలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ కమిటీలో పేదలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కార్యక్రమం అమలుకు బాధ్యత తీసుకునే విషయమే కమిటీ సభ్యుల ఎంపికలో కీలక అంశం. కార్యక్రమం అమలు పరంగా సంఘాల పర్యవేక్షణ, ప్రణాళిక తయారీ, పనుల పర్యవేక్షణ, అకౌంట్ల నిర్వహణ, సమావేశాల నిర్వహణ, పారదర్శకత, సభ్యత్వం, విరాళాల సేకరణ, బ్యాంకు లావాదేవీలు, చెల్లింపులు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, పంచాయతీతో సంబంధాలు వంటి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటి బాధ్యతలు తీసుకోవటానికి ముందుకు వచ్చే వారితో వాటర్ షెడ్ కమిటీ తయారవుతుంది. గ్రామ పంచాయతీ నుంచి 2 లేదా 3 సభ్యులతో పాటు వాటర్ షెడ్ అభివృద్ధి బృందం ప్రతినిధి కూడా కమిటీలో ఉంటారు. ఇలా 11 నుంచి 13 మందితో వాటర్ షెడ్ కమిటీ ఏర్పాటవుతుంది. ఈ విధంగా కమిటీ ఎంపిక అధికారం పంచుకునే పదవుల పందారంగా కాకుండా బాధ్యతలు తీసుకునే ప్రక్రియగా ఉంటుంది. ఆ క్రమంలో ఒక్కొక్కసారి వాద వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ ఏకాభిప్రాయానికి రావటానికి ప్రయత్నించాలి. కమిటీ సభ్యులంతా కలిసి తమలో ఒకరిని చైర్పర్సన్ లేదా ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. ప్రతి వాటర్ షెడ్ కమిటీకి ఒక సెక్రటరీ ఉంటారు. కమిటీ సమావేశాలు నిర్వహించడం, జమా ఖర్చుల లెక్కలు రాయటం వంటి పనుల బాధ్యత సెక్రటరీదే. వాటర్ షెడ్ సెక్రటరీ బృందాల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారీకి సాయపడటం, రికార్డుల నిర్వహణ, పనులకు చెల్లింపులు, వస్తువుల కొనుగోలు, పరికరాల బాడుగకు సహకారం, సమావేశాల నిర్ణయాలు, తీసుకున్న చర్యలపై నివేదికలు అందించటం, వాటర్ షెడ్ కమిటీ, వాటర్ షెడ్ అసోసియేషన్ సమావేశాల నిర్వహణకు సహకరించటం, వినియోగదారుల వాటా జమ చేయటం, వాటి నివేదికలు తయారు చేయటం, పనుల నాణ్యతకు, ఆర్థిక లావాదేవీల జవాబుదారీతనానికి బాధ్యత వహించటం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. నరసాపురం గ్రామంలో ఇలాంటి సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాలుపంచుకున్న ఈ సర్పంచ్ ఏమంటున్నారో వినండి. ప్రతి ఒక్కరు కొన్ని కమిటీలుగా ఏర్పడి కొన్ని సంఘాలు కానీ మళ్ళా భూములు ఉన్న రైతులు కానీ వాళ్ళు కొన్ని విధాలుగా దీంట్లో సభ్యత్వం చేసుకొని వాళ్ళ కార్యక్రమాన్ని మనకిచ్చిన ఈ పనిని విజయవంతం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అక్కడి WDT అనుభవాలు వారి మాటల్లోనే విందామా? వాటర్ షెడ్ కార్యక్రమంలో ముందుగా గ్రామంలో సంఘాలుగా ఏర్పాటు చేసి సంఘాల నుంచి కమిటీ ఏర్పాటు చేయడానికి ముందుగా ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంకా ముందుగా చేయాలంటే WDT సోషల్ మొబిలిటీలో ట్రైనింగ్ ముందుంటే చాలా అవసరం బాగుంటుంది. అదేవిధంగా చూసినట్టయితే టెక్నికల్గా గిట్ట ట్రైనింగ్ ముందుంటే ఇంకా అవసరం ఉంటుంది. అదే గైడ్లైన్స్ వాటర్ షెడ్ యొక్క ఉద్దేశాలు తెలిసినట్టయితే ఈ కార్యక్రమం ఇంకా సాఫీగా చేయగలవచ్చు. వాటర్ షెడ్ అభివృద్ధి అన్నది ప్రజలతో జరిగే ఒక లక్ష్యపూరిత కార్యక్రమం. ఆ దిశగా తమ పాత్రలు, బాధ్యతలు స్పష్టం చేసుకుని ప్రజలు సంఘటితంగా ముందుకు కదిలే తీరుపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. జమేదారి కోయిలో వినియోగ సంఘాలు కలిసి పనులను చెయ్యాలి. జమేదారి కోయిలో వినియోగ సంఘాలు కలిసి పనులు చేయాలి. జమేదారి కోయిలో కూలీలందరూ కలిసి సంఘం చెయ్యాలి. జమేదారి కోయిలో కూలీలందరూ కలిసి సంఘం చేయాలి. జమేదారి కోయిలో అందరూ కలిసేటట్లు ఖర్చులు చెప్పాలి. జమేదారి కోయిలో అందరూ కలిసేటట్లు ఖర్చులు చెప్పాలి.
కోయిలో జమేదారి కోయిలో జమేదారి కోయిలో మీటింగులు పెట్టుకొని మాట్లాడుకోవాలే జమాదారి కోయిలో.